ఇలా వాటర్ పైనే కాకుండా ఇంకా పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉంటారు హ్మ్. గదా! సో, అవునండి. ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారండి? అంటే మనుషులయి కూడా వేస్తాను. హ్మ్. ఆర్డర్స్ ఇచ్ ఆర్డర్స్ ఇస్తారు గదా! అవి ఓకే. సో, ఆర్డర్స్ కూడా వస్తూ ఆ! ఉంటాయి. ఆర్డర్స్ వస్తుంటాయి. హ్మ్. అండ్ దేవుళ్ళ పెయింటింగ్స్ గానీ, ల్యాండ్‌స్కేప్ గానీ హ్మ్. అండ్ ముందు నేను నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నా మనసుకు నచ్చింది ఇలా వెయ్యాలి అని హ్మ్. అనిపిస్తే, అది వేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుంటాను. ఓకే. అలా ఆర్ట్స్‌వి కూడా అడగడం, సరే నా హ్మ్. చేతిలో ఉన్న కళే కదా! హ్మ్. ఎందుకు కాదనుకోవాలి అని హ్మ్. చెప్పి వేస్తుంటాను. కొన్ని కొన్ని ఎక్స్‌పైర్ అయిన పర్సన్స్‌కి హ్మ్. ఫోటోస్ హ్మ్. సరిగ్గా హ్మ్. లేకపోతే పాత ఫోటోలుంటే పంపిస్తారనమాట. హ్మ్. అవి మాకు దగ్గర ఫోటోస్ లేవండి. వేరే వాళ్ళ ఎవరిదో మ్యారేజ్ ఫోటోలో బ్యాక్ సైడ్ ఎక్కడో ఉన్నారు. హ్మ్. మా గ్రాండ్ పేరెంట్స్‌ది లేదు. ప్లీజ్ ఇది కొంచెం మోడిఫై చేయరా? మేము పోలికలు చెప్తాము అంటారు. హ్మ్. సో, అవి వేయడం అట్లా హ్మ్. గూడా చేస్తున్నాను. ఓకే. వాళ్ళది లైఫ్ టైమ్ మెమరీస్ హ్మ్. చేయగలుగుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది నాకు. ఓకే. సో, మీకు చెప్తే కూడా మీరు చేసేస్తారా అయితే? ఆ! అమ్మో! చాలా గ్రేట్ అండి అసలు. థాంక్స్ అండి. ఓకే. ఏదైనా ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ హ్మ్. ఉంటుంది. కాకపోతే అది మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి, దాన్ని మోడిఫై జేయడానికి ట్రై చేస్తే అందరిలోనూ ఒక ఆర్టిస్ట్ ఉంటారు.